జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతదేశంతో పెట్టుకుంటే ఏమవుతాదో ఇప్పుడు పాకిస్తాన్కు బాగా తెలిసి వచ్చింది. మెట్ట ఒకటి అడక తింటాంది, ఊరికేనే కూడా కాకుండా. అంటే వీళ్ళు ముందు కూడా అడక తింటానే కదా ఉన్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ ఇది అంతకు మించి అనమాట. రజనీకాంత్ చెప్పినట్టు అంతకు మించి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఒకవైపు దారుణంగా పెరిగినటువంటి అప్పులు, రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం, రెచ్చిపోతున్నటువంటి ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, మరోవైపు రాజకీయ సంక్షోభం గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక దేశానికి ఇన్ని సమస్యలుంటే రాజనీతి తెలిసిన ఏ లీడర్ అయినా సరే సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుతాడు. కానీ పాకిస్తాన్ లో పరిస్థితి అయితే అట్ట మాత్రం కాదు. గాయానికి మందు వేయాల్సింది పోయి విద్వేషం అనే మత్తెక్కిస్తున్నారు. ఏంటి విద్వేషం? దేశ సంక్షోభాన్ని పక్కన పెట్టి పొరుగు దేశంతో కయ్యానికి కాలు దూతారు. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ను అక్కడి పాలకులు గాలికి వదిలేశారు. ప్రజల సంక్షేమం కంటే భారతదేశంతో గొడవ పెట్టుకోవడమే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తారు. మరి ఈ వ్యవహారం ఆ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తాందో తెలిసినా? పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్, భారత మధ్యన ఉద్రిక్తలు పీక్స్ కైతే చేరుకున్నాయి. రెండు దేశాల మధ్యన యుద్ధం ముప్పు అయితే పొంచి ఉండడంతో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఉన్నట్టుండి పెరిగిపోయింది. పాకిస్తాన్లో ఈ నిత్యావసరాల ధరలు రికార్డు స్థాయికి అయితే పెరిగినాయి. తాజా నివేదికల ప్రకారం బియ్యము, ఈ గోధుమ పిండి, కూరగాయలు, పండ్లు, చికెన్ వంటి నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం వచ్చేసి ఈ పెహల్గామ్ దాడికి ప్రతీకార చర్యగా ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ భారత పాకిస్తాన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని అయితే నిలిపేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 3,838 కోట్ల రూపాయలుగా ఉండాలి. ఈ వాణిజ్యంలో ఎక్కువ భాగం పంజాబ్ లోని అమృత్సర్లోనే ఈ అటారీ వాగా బార్డర్ నుంచే సాగుతా ఉన్నింది. ఈ పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ అటారీ వాగా బార్డర్ను భారత్ అయితే మూసేసింది. ఈ పరిణామం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి ఈ పాకిస్తాన్కు పుండు మీద కారం జల్లినట్టు అయిందియా? ఎట్టా పుండు మీద కారం జల్లినట్టు. భారత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయడంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఏం కుప్పగూలిపోయింది. అంతేకాదు మన శత్రు దేశంలో ఔషధాలు, అదేవిధంగా ఆహార పదార్థాలతో సహా నిత్యావసరాల కొరత ఏర్పడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని అయితే గమనించాలా. చాలా మంది చాలా సందర్భాల్లో ఈ పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడేటప్పుడు దాయాది దేశం అంటా ఉంటారు. అది మన దాయాది దేశం కాదు, అది మనకు శత్రు దేశం. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీరే చెప్పినాడు, భారతదేశము పాకిస్తాన్ ఒకటి కాదని చెప్పేసి. వాళ్ళు మనం ఒకటి కాదని. అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు వాళ్ళు మన దాయాది లేంది, అది మన దాయాది దేశం ఏంది? అర్థమవుతుంది నేను చెప్పేది, అది విషయం. ఇకపోతే భారతదేశం నుంచి ఈ జిప్సము, రాక్ సాల్ట్తో పాటు కీలకమైన ఔషధాలు, రసాయనాలు, పండ్లు, కూరగాయలు, కోళ్లదాణా వంటివి ఈ పాకిస్తాన్కు భారీ మొత్తంలో భారత్ అయితే ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అవి పాకిస్తాన్లో దొరకడం కష్టమే. దీంతో ధరలు విపరీతంగా పెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలను మరింతగా బాధ పెడుతున్నాయి. ఇప్పటికే ఈ పాకిస్తాన్ ఔషధాల విషయంలో ఎమర్జెన్సీని అయితే ప్రకటించేసింది. పాక్ తన ఔషధ ముడి పదార్థాల్లో 30 నుంచి 40% భారత్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంటే వాళ్ళ రోగాలను ఏం చేసేదానికి మనం ఇక్కడ నుంచి ముడి సరుకు ఎగుమతి చేస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? మన దేశాన్ని, మన దేశ ప్రజలను నాశనం చేసేదానికి చూస్తున్నారు, మన ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏం సాయం చేసేది? అందుకనే మోడీ ప్రభుత్వం తోక కోసి దానికి కారం పెట్టింది బాగా. భారత ఎగుమతులు నిలిపేసిన తర్వాత పాకిస్తాన్ లో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. బియ్యం వచ్చేసి కిలో ఎంతలో తెలుసా? 340 రూపాయలు. గుడ్లు డజన్ వచ్చేసి 332 రూపాయలు. అలాగే ఈ యాపిల్స్ వచ్చేసి కిలో 300, పాలు వచ్చేసి లీటరు 224 రూపాయలు, అరటిపళ్ళు కిలో వచ్చేసి 176, టమాటాలు వచ్చేసి కిలో 150 రూపాయలు పలుకుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరిగిపోతాయని చెప్పేసి ఈ పాకిస్తానీలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మరి ఆడికి చేరుకోనే ఏది వీళ్ళు చేసినటువంటి ఈ లంగా లత్కో వ్యాపారాలకు మద్దతు పలుకుతా హిందుస్థాన్ ముర్దాబాద్ అంటారు. ఇప్పుడు మరి అనుభవించండి, దానికి పర్యవసానం ఎట్టుంటుంది అనేది ఇప్పుడు అనుభవించండి. ఓకేనా? ఒకప్పుడు భారతదేశంతో సమానంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఇలా బతుకంతా కూడా 3 పూలు 6 కాయలుగా వదిలుతా ఉన్నది. ఎప్పుడైతే మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఈ పాకిస్తాన్లో వచ్చేసి అచ్చం మన డబ్బులు పోలినటువంటి డబ్బును వాళ్ళు ప్రింట్ చేసి ఇక్కడ చలామణి చేస్తా ఆ డబ్బును తీసుకుపోయి వాళ్ళ దేశంలో పూట గడుపుకుంటా హ్యాపీగా బతుకుతా ఉన్నారు రకరకాల మార్గాల్లో. ఈయన ఒక్కొక్కటి అన్ని కూడా తెగ నరుకుంటా వచ్చాడు. ఏది నిన్నగా మొన్నగా ఈ సింధు జలాల
విమానాలను ఆపేసినట్టు ఆ విధంగా ఈ దెబ్బతో పాకిస్తాన్ ఏంటంటే సర్వనాశనం అయిపోయింది. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఆసియాలో ఉన్నటువంటి పేద దేశాల జాబితాలో ఈ పాకిస్తాన్ చేరిపోయింది. ఇటీవల ఈ ప్రపంచ బ్యాంకు ఒక భయంకరమైనటువంటి అంచనాను వేసింది. 1 కోటి మందికి పైగా పాకిస్తానీలు ఆకలి కేకలతో అలమటిస్తా ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నట్టు ఈ ప్రపంచ బ్యాంకు నివేదికనైతే వెల్లడించింది. ఇకపోతే పాకిస్తాన్ ఆర్థిక వృద్ధి అంచనాను 2.7% ప్రపంచ బ్యాంక్ అయితే తగ్గించేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మాత్రం వృద్ధి రేటును 2.6% పరిమితం చేసింది. అంటే పాకిస్తాన్లో మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పవని చెప్పేసి ఈ సూచికలు అయితే స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాకిస్తాన్లో అధికారికంగా 19 లక్షల మంది తీవ్ర పేదరికంలో నెట్టేయబడుతున్నారన్న అంచనాలను ప్రపంచ బ్యాంక్ అయితే వెల్లడించింది. చూడండి, మోడీ కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. మీరు చంపింది మా వాళ్ళని 26 మందినే, కానీ మీ బతుకులు లెక్కేసుకోండి ఎంతమందో. అర్థమవుతుందా? ఓవైపు కృంగిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్నటువంటి ఆకలి కేకలతో పాలకుల పైన ఈ పాకిస్తాన్ ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ పాకిస్తాన్ పాలకులు ఈ పాప పనులకు దిగుతారు. భారతదేశం పైన ఉగ్ర దాడులకు దిగడం ఈ పాపాల్లో ఒక భాగమే. దశాబ్దాలుగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ నాయకులు ప్రజల దారుణ పరిస్థితులను అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లే. ప్రజలు ఏమైపోయినా సరే వాళ్లకు కావాల్సింది మాత్రం అధికారమే. ఏంది తెలుసు కదా మీకు, ఈ ఆసిమ్ మునీరు, ఈ షహబాజ్ షరీఫ్ వాళ్ళ ఫ్యామిలీలు అన్నింటినీ కూడా విదేశాలు పంపించేశారు. వాళ్ళు మాత్రం బాగానే పోతారు. అక్కడ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ ప్రజలంతా ఎవరు, ఈ మధ్యతరగతి ఈ పేద ప్రజలంతా కూడా కూటికి గుడ్డకు కూడా దిక్కు లేకుండా, చివరికి తాగడానికి నీటికి కూడా లేకుండా గొంతెండిపి సావాలా. అది వాళ్ళ బతుకులకు, వాళ్ళ కోసం ఇక్కడ ఉండే వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ కోసం వీళ్ళు జైలు కొడతారు. పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి మీకు అట్లాంటి బతుకే కావాలా? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అధికారం కోసం ఎవరు ఏమైనా పర్లేదన్నమాట వీళ్ళ ఉద్దేశంలో, అవునా కదా? ఇలాంటి దుర్మార్గపు కుయుక్తుల కారణంగానే భారతదేశంతో చెలగాటమాడి ఇప్పుడు పాకిస్తాన్కు కొరియుతో తలగొక్కున్నట్లయింది. 3 సార్లు భారతదేశం పైన యుద్ధానికి దిగినటువంటి మన శత్రుదేశం ఈ పాకిస్తాను మన భారత్ చేతిలో ఇంతకు ముందు కూడా చిత్తుగా ఓడిపోయింది. అసలే పేదరికంతో అల్లాడుతున్నటువంటి ప్రజల్ని ఈ పాకిస్తాన్ రాజకీయ సంక్షోభం మరింత కృంగదీస్తాంది. మాజీ ప్రధానమంత్రి అదేవిధంగా పీటీఐ చీఫ్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టడంతో అతడి మద్దతుదారులంతా కూడా అక్కడ ప్రభుత్వానికి, ఆర్మీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. దీనికి తోడు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ, అలాగే బెలూచిస్తాన్లో ఉన్నటువంటి బిఎల్ఏ పెద్ద ఎత్తున ఆర్మీని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నాయి. ఓవైపు ఉగ్రవాదులు, మరోవైపు తిరుగుబాటుదారులు, దేశంలో రాజకీయ సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ కృంగుబాటుతో పాకిస్తాన్ అయితే నకనకలాడిపోతుంది, అల్లాడిపోతుంది. గతంలో ఎన్నడూ లేనంత దారుణ పరిస్థితులకే పాకిస్తాన్ అయితే కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా సరే సంస్కరణలకు ఉపక్రమిస్తుంది, కానీ ఈ పాపాల పాకిస్తాన్ నాయకులు మాత్రం అందుకు విరుద్ధం అన్నమాట. దేశం గురించి ఆలోచించడం మానేసి కాశ్మీర్ గురించి అక్కడి పాలకులు కలలు కంటా ఉంటారు. భారత్ను దెబ్బతీసేందుకు ఈ ఉగ్ర ప్లాన్లపైనే నిత్యం కూడా దృష్టి సారిస్తారు. ఫలితంగా ఈ పాకిస్తాను అధోగతి పాలింది. ఒక రకంగా పాకిస్తాన్కు ఇప్పుడు ఈ చివరి రోజులు నడుస్తున్నాయని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ కొట్టే దెబ్బ ఆ దేశానికి కోలుకునే అవకాశం ఇవ్వదన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఈ పాకిస్తాన్ మళ్ళీ ఈ రాతి యుగానికి వెళ్ళక తప్పదనే చెప్పుకోవాలి, అవునా కదా? అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ప్రయాణంలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై హింద్.